So hello friends, welcome to Genius Classes. In this class I am going to explain the another important concept, the mensuration. So mensuration మనం తెలుగులో క్షేత్రమితి అంటాం. జనరల్గా క్షేత్రమితిని మనం రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. సో ఏంటంటే ద్విమితీయ ఆకారాలు, త్రిమితీయ ఆకారాలు. ఇక్కడ ద్విమితీయ ఆకారాలు అంటే పొడవు మరియు వెడల్పులు మాత్రమే కలిగి ఉంటాయి, లెంత్ అండ్ బ్రెడ్త్ ఓన్లీ. సో వాటిని మనం 2D ఫిగర్స్ అని కూడా చెప్తాం. సో లైక్ స్క్వేర్, ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్స్ ఎక్సెట్రా. సో ద్విమితీయ ఆకారాలని 2D ఫిగర్స్ అంటున్నాం. అండ్ త్రిమితీయ ఆకారాలు అంటే 3 డైమెన్షనల్ ఫిగర్స్. అంటే ఇక్కడ పొడవు, వెడల్పు వీటితో పాటు ఏముంటుందంటే ఎత్తుని కలిగి ఉంటాయి. త్రిమితీయ ఆకారాలు కలిగిన పటాలకు సో పొడవు వెడల్పులతో పాటు ఎత్తును కలిగి ఉంటాయి. ఎత్తును కలిగి ఉండటం వలన స్పేస్ అనేది ఏర్పడుతుంది. ఆ యొక్క స్పేస్ని మనం ఏమంటామంటే దాని ఘన పరిమాణము, ఇంగ్లీష్లో అయితే వాల్యూమ్ అని చెప్తాం. జనరల్గా ద్విమితీయ ఆకారాలు కలిగిన పటాలకు మనం ఏం కనుక్కోవచ్చు అంటే వైశాల్యం కనుక్కోవచ్చు, అదేవిధంగా దాని చుట్టుకొలతను కూడా కనుక్కోవచ్చు. సో ద్విమితీయ ఆకారాలు కలిగిన పటాలు, సో పొడవు వెడల్పులు కలిగిన పటాలకు మనం ఏరియాస్ మరియు పెరిమీటర్స్ కనుక్కుంటాం. ఏరియాని మనం సో వైశాల్యం అంటున్నాం, డినోటెడ్ బై క్యాపిటల్ ఏ. పెరిమీటర్ని చుట్టుకొలత అంటున్నాం, డినోటెడ్ బై క్యాపిటల్ పి. ద్విమితీయ ఆకారాలు కలిగిన పటాలకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, నెక్స్ట్ వన్ ఈజ్ సర్కిల్స్. ఇంకా వీటిని మనం ఇందులో పాలిగాన్స్ కూడా చెప్పుకోవచ్చు, పాలిగాన్స్. సో ఈ పాలిగాన్స్ని మనం బహుభుజులు అంటాం, బహుభుజులు. సో బహుభుజి అంటే పాలి అంటే మినీ, ఓకేనా. సో మినీ, గాన్స్ అంటే సైడ్స్. అంటే బహుభుజులు అనగా ఎక్కువ భుజాలు కలిగిన పటాలను బహుభుజులు అంటాం. జనరల్గా డెఫినేషన్ ఎలా చెప్తారంటే 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగిన పటాలను బహుభుజులు అంటారు. ఖచ్చితంగా 3 భుజాలు కలిగిన పటాలను ఏమనాలి? ట్రయాంగిల్స్. 4 భుజాలు ఉంటే క్వాడ్రిలేటరల్స్. సో దాని సర్కిల్స్. 4 కంటే ఎక్కువ భుజాలు కలిగిన పటాలను ఏమంటామంటే బహుభుజులు అంటాం. సో జనరల్గా ట్రయాంగిల్స్లో వచ్చేసి మళ్ళీ టైప్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తామో సో టోటల్గా ఆ టైప్స్ ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ చెప్తాను. క్వాడ్రిలేటరల్స్ అనగానే అర్థం ఏంటంటే 4 భుజాలు కలిగిన పటాలను, ఏవైనా 4 భుజాలు కలిగిన సమృత పటాలను ఏమంటామంటే చతుర్భుజాలు అంటాం, ఇంగ్లీష్లో క్వాడ్రిలేటరల్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి చతురస్రము, దీర్ఘ చతురస్రము, రాంబస్, సమలంబ చతుర్భుజము, సో సమాంతర చతుర్భుజము ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరల్స్లో ఉంటాయి. మనం క్వాడ్రిలేటరల్స్లో డిస్కస్ చేసినప్పుడు డీప్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ సర్కిల్. సర్కిల్తో పాటు ఏంటంటే సెమీ సర్కిల్ కూడా ఉంటుంది. సెమీ సర్కిల్ మరియు సెక్టార్, ఆర్క్. సో అంటే ఏంటి, సర్కిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం సర్కిల్ చెప్పినప్పుడు చెప్తాను. సో మెయిన్గా మనకి ఇందులో ద్విమితీయ ఆకారాలు ఉన్న పటాల్లో మనం డిస్కస్ చేసుకునే ఏంటి ఏరియాస్ అండ్ పెరిమీటర్స్. ఏరియాస్, పెరిమీటర్స్ కనుక్కునే డయాగ్రామ్స్ ఏంటంటే అక్కడ ఇచ్చేసాను చూడండి క్లియర్గా. ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్ అండ్ పాలిగాన్స్. పాలిగాన్స్ అని తెలుగులో బహుభుజులు అంటున్నాం. నెక్స్ట్ త్రిమితీయ ఆకారాలు. త్రిమితీయ ఆకారాలు అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే పొడవు వెడల్పులతో పాటు ఎత్తును కూడా కలిగిన పటాలను ద్విమితీయ ఆకారాలు అంటారు. వాటిని 3 డైమెన్షనల్ ఫిగర్స్ అంటాం. సో ఈ 3 డైమెన్షనల్ ఫిగర్స్కి ఏం కనుక్కుంటామంటే సర్ఫేస్ ఏరియా అంటే ఏరియా కనుక్కోవచ్చు. ఏరియాతో పాటు అడిషనల్గా ఏం కనుక్కోవాల్సి వస్తుందంటే ఘన పరిమాణము. ఏరియాతో పాటు ఘన పరిమాణం కనుక్కుంటాం. వీటికి ఎగ్జాంపుల్ క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, స్పియర్, హెమిస్పియర్. క్యూబ్ అంటే ఘనము, దీర్ఘఘనము, స్తూపము, శంకువ, గోళము, అర్ధగోళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్విమితీయ ఆకారాల గురించి డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ త్రిమితీయ ఆకారాలు కలిగిన పటాలకు సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఎలా కనుక్కోవాలో ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2D ఫిగర్స్కి అంటే ఏంటి, ద్విమితీయ ఆకారాలు అంటే 2 డైమెన్షనల్ ఫిగర్స్ అనగా సో చతురస్రానికి కానీ, దీర్ఘ చతురస్రానికి కానీ అండ్ ట్రయాంగిల్స్కి కానీ సో ఏరియా ఎలా కనుక్కోవాలి, పెరిమీటర్ ఎలా కనుక్కోవాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా అంటే ఏంటో చూద్దాం. ఏరియా అంటే అర్థం ఏంటి, ఒక పటములో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చతురస్రం తీసుకుంటాను. ఈ చతురస్రం తీసుకుంటే సో ఈ చతురస్రం యొక్క 4 గోడలు మధ్యలో
మిగిలి ఉన్న భాగాన్నే ఈ పటము యొక్క ఏరియా అంటాం. ఈ పటము యొక్క ఏరియా అంటాం. సో దీని గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా అంటే ఏంటంటే ఏరియా ఈజ్ ద హోల్ స్పేస్ కవర్డ్ బై ఎనీ డయాగ్రామ్. ఏరియా ఈజ్ ద హోల్ స్పేస్ కవర్డ్ బై ద ఎనీ డయాగ్రామ్. రేఖాచిత్రంలో కప్పబడిన మొత్తము స్థలమును ఆ పటము యొక్క వైశాల్యము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 భుజాలు కలిగిన పటం ఉంది. ఈ 4 భుజాలు కలిగిన పటానికి ఈ మధ్యలో ఉన్న స్పేస్ని, ఈ 4 భుజాలు మధ్యలో కప్పబడిన స్పేస్ని దీన్ని ఏమంటున్నాం అంటే దీని యొక్క ఏరియా అంటున్నాం. ఏరియా డినోటెడ్ బై క్యాపిటల్ ఏ. ఏరియా డినోటెడ్ బై క్యాపిటల్ ఏ. సో ఈ 4 భుజాల చేత ఆక్రమించబడిన స్థలం ఏదైతే ఉందో, కప్పబడిన స్థలం ఏదైతే ఉందో ఆ పటం యొక్క వైశాల్యము అంటారు. అలాగే ఈ త్రిభుజం తీసుకోండి. ఈ త్రిభుజం తీసుకున్నప్పుడు ఈ త్రిభుజానికి మొత్తం ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 భుజాలు ఉన్నాయి. ఈ 3 భుజాల చేత కప్పబడిన వైశాల్యం ఏదైతే ఉందో ఈ యొక్క స్పేస్ని మనం ఈ డయాగ్రామ్కి ఏమంటామంటే ఏరియాగా చెప్తాం. ఏరియాగా చెప్తాం. ఏరియా డినోటెడ్ బై వాట్? ఏ. సో తెలుగులో ఏరియాని ఏమంటామంటే వైశాల్యం. ఈ పటము యొక్క వైశాల్యము, ఈ పటము యొక్క వైశాల్యం. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా పటం ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ 4 భుజాల చేత కప్పబడిన ప్రదేశం ఏదైతే ఉందో, క్లోజ్ చేయబడిన ప్రదేశం ఏముందో ఈ పటానికి ఏమవుతుంది? ఇది ఏరియా అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే తెలుగులో ఏంటి? చుట్టుకొలత. చుట్టుకొలతని ఏ అక్షరంతో డినోట్ చేస్తున్నాం? క్యాపిటల్ లెటర్ పి. సో చుట్టుకొలతని పెరిమీటర్ అంటున్నాం. పెరిమీటర్ ఈజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద డయాగ్రామ్. టోటల్ లెంత్ ఆఫ్ ద డయాగ్రామ్ అంటే ఏంటి? రేఖాచిత్రము యొక్క మొత్తము పొడవునే దాని చుట్టుకొలత అంటారు. మొత్తం పొడవు అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పటం తీసుకోండి. దీని పొడవు అంటే ఏంటి? ఇగో ఏబి పొడవు ప్లస్ బీసీ పొడవు ప్లస్ డిసి పొడవు ప్లస్ ఈడి పొడవు. అంటే ఏంటి? దీనికి 4 భుజాలు ఉన్నాయి కాబట్టి 4 భుజాల పొడవుల మొత్తాన్ని ఈ డయాగ్రామ్కి ఏమంటున్నామంటే దాని చుట్టుకొలతగా చెప్తాం. ఇక్కడికి రండి. మరి ఇక్కడ 3 భుజాలు ఉన్నాయి కాబట్టి దీని చుట్టుకొలత కావాలంటే ఈ 3 భుజాల పొడవుల్ని కూడండి. 3 భుజాల పొడవుల మొత్తం పెరిమీటర్ ఏబి లెంత్ ప్లస్ బీసీ లెంత్ ప్లస్ ఏసీ లెంత్. ఈ 3 భుజాల పొడవుల మొత్తాన్ని మనం ఏమంటున్నామంటే ఈ యొక్క డయాగ్రామ్కి పెరిమీటర్ అంటాం. అందుకని క్లియర్గా రాశాను ఇక్కడ. పెరిమీటర్ పి ఈజ్ ఈక్వల్ టు ఏబి పొడవు ప్లస్ బీసీ పొడవు ప్లస్ సిడి పొడవు ప్లస్ అండ్ డిఏ పొడవు. అంటే ఇది చతురస్రం. 4 భుజాలు సమానంగా ఉంటే చతురస్రం అంటాం. చతురస్రం యొక్క పెరిమీటర్ ఏమైంది? 4 భుజాల పొడవుల మొత్తం. అలాగే ట్రయాంగిల్కి పెరిమీటర్ ఏమవుతుంది చుట్టుకొలత అంటే ఈ 3 భుజాల పొడవుల మొత్తమే చుట్టుకొలతగా చెప్తాం. నెక్స్ట్ వన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్విమితీయ ఆకారాల్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ట్రయాంగిల్స్. ఫస్ట్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ట్రయాంగిల్ని నిర్మించాలి అంటే మనం పాటించవలసిన మినిమం కండిషన్ ఏంటి అంటే బేసిక్ కండిషన్ ఏంటి అంటే మనకి ఏవైనా 3 కొలతలు ఇచ్చినప్పుడు ఒక త్రిభుజాన్ని నిర్మించాలి అంటే మనకు కావలసిన బేసిక్ కండిషన్ ఏంటంటే చూడండి, సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ది థర్డ్ సైడ్. త్రిభుజములో ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తము అనేది 3వ భుజము పొడవు కన్నా ఎక్కువగా ఉండాలి. లేదా ఇంకో కండిషన్, సో డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ది థర్డ్ సైడ్. అంటే త్రిభుజంలో ఏవైనా 2 భుజాల మధ్య వ్యత్యాసము అనగా భేదము తీసుకున్నప్పుడు ఎల్లప్పుడూ 3వ భుజం పొడవు కన్నా ఎలా ఉండాలి? అది తక్కువగా ఉండాలి. ఈ 2 కండిషన్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా ఆ ఇచ్చిన 3 కొలతల చేత మనం త్రిభుజాన్ని నిర్మించలేము. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక త్రిభుజం తీసుకుంటాను. ఇప్పుడు ఏబిసి త్రిభుజం. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తం అనేది 3వ భుజము పొడవు కంటే ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఇది భుజం ఏ, లేదా నేను ఏదిగా తీసుకుంటాను, ఇది బి, ఇది సి. అంటే బీసీ భుజము పొడవు ఏ అండ్ ఏసీ భుజము పొడవు బి, ఏబి భుజము పొడవు సిగా తీసుకుంటున్నాను. ఏవైనా 2 భుజాల పొడవులు అంటే అర్థం ఏంటి? సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు సి ప్లస్ బి యాడ్ చేస్తే ఖచ్చితంగా 3వ భుజము ఏ కంటే ఎలా ఉండాలి? మొత్తము పెద్దగా ఉండాలి. లేదు, నేను ఈ రెండింటిని యాడ్ చేస్తాను, సి ప్లస్ ఏ. ఈ 2 భుజాల పొడవుల మొత్తం అనేది మిగిలిన భుజము 3వ భుజం బి కంటే కూడా ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి.
అలానే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, ఏ ప్లస్ బి పొడవుల మొత్తం అనేది మూడవ భుజం దేనికంటే ఎక్కువగా ఉండాలి, సి కంటే ఎక్కువగా ఉండాలి. లేదా ఈ రెండు భుజాల మధ్య వ్యత్యాసం తీసుకుందాం, సి మైనస్ బి తీసుకుంటాను, డిఫరెన్స్ తీసుకుంటాను, సి మైనస్ బి. ఈ రెండు భుజాల మధ్య వ్యత్యాసం అనేది ఎల్లప్పుడూ మూడవ భుజము కంటే ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి, లెస్ దాన్ సి. ఇక్కడ వ్యత్యాసం తీసుకున్నాం అనుకోండి, సి మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ సి. ఇక్కడ ఏ మైనస్ బి ఈజ్ లెస్ దాన్ సి. ఏ మైనస్ బి లెస్ దాన్ సి కాదు, ఏ మైనస్ సి లెస్ దాన్ బి. ఇది దిస్ ఈజ్ ఈక్వల్ టు బి. మరి ఇక్కడ ఏ మైనస్ బి ఈజ్ లెస్ దాన్ వాట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దిస్ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, సో క్లియర్గా చూడండి, ఇక్కడ రెండు భుజాల పొడవుల మొత్తం అనేది ఎల్లప్పుడూ కూడా మూడవ భుజం పొడవు కంటే పెద్దగా ఉండాలి. లేదా రెండు భుజాల మధ్య వ్యత్యాసం తీసుకున్నప్పుడు మూడవ భుజం పొడవు కంటే ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. సో ఈ రెండు కండిషన్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా మనకి ఇచ్చిన మూడు కొలతలు అనేవి ఆ మూడు కొలతల చేత మనం త్రిభుజాన్ని నిర్మించలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా తీసుకుంటాను, ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఇవి మూడు కొలతలు తీసుకున్నాను. మరి ఈ మూడు కొలతల చేత త్రిభుజాన్ని నిర్మించగలుగుతామా, నిర్మించలేమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రెండింటిని యాడ్ చేస్తాను. సో ఇక్కడ 5 + 6 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 10, ఎస్. ఈ రెండింటిని యాడ్ చేస్తాను నేను, 6 + 10 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 5, ఎస్. నేను ఈ రెండింటిని యాడ్ చేస్తాను, 5 + 10 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 6, ఎస్. అంటే ఏంటి, ఏవైనా రెండు భుజాల పొడవుల మొత్తం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మూడవ భుజం పొడవు కంటే ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మూడు కొలతల చేత మనం ఏం నిర్మించగలుగుతామంటే ఖచ్చితంగా త్రిభుజాన్ని నిర్మించవచ్చు. లేదా డిఫరెన్స్ తీసుకోండి, ఈ రెండు భుజాల పొడవుల మధ్య వ్యత్యాసం ఎంత, ఇయర్ 6 - 5 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 10, ఎస్ ఆర్ నో. 1 లెస్ దాన్ 10, ఎస్. నేను ఇప్పుడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తీసుకుంటాను, 10 - 6 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ లెస్ దాన్ 5, ఎస్. 4 కంటే కూడా 5నే బిగ్. సో నేను ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తీసుకుంటాను. ఇప్పుడు 10 - 5 ఈజ్ లెస్ దాన్ 6, 100%. అంటే ఇక్కడ ఏంటి, మనకిచ్చిన మూడు కొలతల్లో రెండు కొలతలను యాడ్ చేసినప్పుడు మూడవ కొలత కంటే పెద్దగా ఉంది. రెండు కొలతల మధ్య వ్యత్యాసం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మూడవ కొలత కంటే ఎలా ఉండాలి, చిన్నగా ఉంది. కాబట్టి ఈ మూడు కొలతల చేత మనం త్రిభుజాన్ని నిర్మించగలుగుతాం. అలా కాకుండా మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, త్రిభుజాన్ని నిర్మించలేని మెజర్మెంట్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు నేను ఒక 8 సెంటీమీటర్స్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ మూడు కొలతలు ఇచ్చాడు, మూడు కొలతలు ఇచ్చేసి ఈ మూడు కొలతలను ఉపయోగించి మనం త్రిభుజాన్ని నిర్మించగలుగుతామా, నిర్మించలేమా అంటే 100% త్రిభుజాన్ని మనం నిర్మించలేము. ఎందుకంటే బేసిక్ కండిషన్ ఏంటి, త్రిభుజాన్ని నిర్మించాలి అంటే మనకి ఇచ్చిన మూడు కొలతల్లో ఏవైనా రెండు కొలతలని కూడినప్పుడు అది ఖచ్చితంగా మూడవ కొలత కంటే పెద్దగా ఉండాలి. మరి నేను ఈ రెండింటిని యాడ్ చేస్తాను, 3 + 4, 3 + 4 ఈజ్ గ్రేటర్ దెన్ 8, 7 ఈజ్ గ్రేటర్ దెన్ 8, నో 7 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 8. కాబట్టి మన కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఈ మూడు కొలతల చేత మనం త్రిభుజాన్ని మనం నిర్మించలేము, మూడు కొలతల చేత త్రిభుజాన్ని నిర్మించలేము. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో త్రిభుజములోని మూడు కోణాల మొత్తము ఎంతకు సమానం అంటే 180 డిగ్రీలకు సమానం. ఇక్కడ ఇచ్చాడు సమ్ ఆఫ్ ఆల్ 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. మరి కింద ఇంకొక పాయింట్ ఉంది చూడండి, సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్, ఇది ఇంటీరియర్ కాదు ఎక్స్టీరియర్. సో సమ్ ఆఫ్ ది 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 360 degrees. దాన్ని ఏమంటున్నాం, త్రిభుజంలోని మూడు బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలు. మరి ఇక్కడ కోణం ఏంటి, సో బాహ్య కోణం ఏంటి, ఇక్కడ కోణం అన్నా సో అంతర కోణం అన్నా ఒకే విధంగా ట్రీట్ చేయాలి. సపరేట్గా బాహ్య కోణం అడిగినప్పుడు మట్టికి ఆన్సర్ ఏం పెట్టాలి, 360 degrees. అంటే ప్రతి డయాగ్రామ్ కూడా అంతర కోణం ఉంటుంది, అదేవిధంగా బాహ్య కోణం ఉంటుంది. అంతర కోణం అనగా సో పటము యొక్క లోపల కలిగి ఉండే కోణాన్ని అంతర కోణం అంటాం. పటానికి బయట సైడ్ ఉండే కోణాన్ని ఏమంటామంటే బాహ్య కోణం అంటాం. సో ద యాంగిల్ ఇన్సైడ్ ద డయాగ్రామ్ వీఆర్ కాల్ ద ఇంటీరియర్ యాంగిల్
and the angle outside the diagram we are called the exterior angle. For example, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ తీసుకుంటాను. ఇక్కడ త్రిభుజాన్ని కన్స్ట్రక్ట్ చేశాను. ఈ త్రిభుజానికి ఏబిసి అనే నేమ్ ఇచ్చాను, ఏబిసి త్రిభుజం. ఈ ఏబిసి త్రిభుజంలో ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ బి, ఇది స్మాల్ సి. ఇవేంటివి? స్మాల్ ఏబిసిలు ఏంటంటే అంతర కోణాలు అని చెప్తాం. స్మాల్ ఏబిసిలు ఏంటి? అంతర కోణాలు. అలా కాకుండా ఇప్పుడు ఈ అంతర కోణాల మొత్తం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు కావాలి? 180 degrees. అంటే సమ్ ఆఫ్ ఆల్ 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నప్పుడు ఆన్సర్ ఏం చేయాలి? 180 degrees. అంతర కోణాల మొత్తం అన్నా కూడా త్రిభుజంలో ఎంత ఉంటుంది? త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఖచ్చితంగా అంతర కోణాల మొత్తం ఎంతకు సమానం? 180 డిగ్రీలు. అంతర కోణాలని మెన్షన్ చేయకపోయినా కూడా త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంతకు సమానం అంటే ఏమని చెప్పాలి అంటే 180 డిగ్రీలకు సమానం. కానీ పర్టికులర్గా సమ్ ఆఫ్ ద 3 exterior angles ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని అడిగినప్పుడు సమ్ ఆఫ్ ద 3 exterior angles ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఇది ఆల్రెడీ మనకి 2012 సో ఎస్ఐ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా అడిగిన ప్రాబ్లం. ఎలా అడిగాడు? సో ఒక త్రిభుజంలోని 3 బాహ్య కోణాల మొత్తం ఎంతకు సమానము? కింద ఆప్షన్స్ ఇస్తాడు, 180, 360, 270, నన్ ఆఫ్ దిస్. సో మనం చూస్ చేయవలసింది ఏంటంటే ట్రయాంగిల్ అనగానే అందరికీ తెలిసిన పాయింట్ ఏంటంటే 180 degrees అని పెడతారు. 180 degrees అనేది ఎప్పుడు పెట్టాలి? 3 కోణాల మొత్తం అడిగినా 3 అంతర కోణాల మొత్తం అడిగినా 180 పెట్టాలి. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? త్రిభుజంలోని 3 బాహ్య కోణాల మొత్తము. సో సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని అడిగినప్పుడు ఆన్సర్ ఏం చేయాలంటే 360 degrees పెట్టాలి. సరే, 360 degrees అనేది మనం ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 360 degrees అనేది ఎలా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తము, త్రిభుజంలోని 3 కోణాల మొత్తము లేదా అంతర కోణాల మొత్తం ఎంతకు సమానం అంటే 180 degreesకి సమానం. ఇప్పుడు నేను దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తాను. ఓకే, మనందరికీ తెలుసు స్ట్రెయిట్ లైన్ పైన ఉండే యాంగిల్ ఎంతంటే 180 degrees. సరళ రేఖ పైన కోణం ఎంత ఉంటుందంటే 180 degrees. మరి ఇప్పుడు ఈ త్రిభుజానికి నేను ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు వై, దిస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. నేను XY వాల్యూస్ కూడా తీసుకుంటాను. XY వాల్యూస్ ఎలా తీసుకుంటానంటే నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 50 degrees తీసుకుంటున్నాను, y ఈజ్ ఈక్వల్ టు 70 degrees తీసుకుంటున్నాను, అండ్ z ఈజ్ ఈక్వల్ టు 20. ఈ రెండు యాడ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు ఈ మూడింటిని కూడండి. x వాల్యూ 50 degrees, y వాల్యూ 70 degrees, z వాల్యూ 60 degrees. సో 60 + 70 130 + 50 180. సో అంటే ఇది 3 అంతర కోణాల మొత్తం 180గా తీసుకున్నాను. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది స్ట్రెయిట్ లైన్ పైన కోణం ఎంత ఉండాలి? సరళ రేఖ పైన కోణం ఎంత ఉండాలి అంటే సరళ రేఖ మీద ఉండవలసిన కోణం ఎంతంటే ఓవరాల్గా 180 degrees ఉండాలి. ఓవరాల్గా 180 degrees. మరి సరళ రేఖ పైన మొత్తం కోణం 180 అన్నప్పుడు 180లో ఇక్కడ 50 ఉంది అంటే 180 - 50 అంటే ఎంత అవుతుంది? 130 degrees. అంటే ఈ త్రిభుజానికి ఇది ఒక బాహ్య కోణం అవుతుంది. అలానే ఇది కూడా స్ట్రెయిట్ లైన్ కాబట్టి స్ట్రెయిట్ లైన్ పైన మొత్తం కోణం ఎంతంటే 180 degrees. ఆల్రెడీ ఇక్కడ అంతర కోణం 60 degrees ఉంది. బయటకు వచ్చిన కోణం మిగతాది బాహ్య కోణం అవుతుంది. సో 180లో నుంచి 60 తీసేస్తే ఇంకా ఇక్కడ రెండవ బాహ్య కోణం ఎంతంటే ఈ త్రిభుజానికి 120 degrees. అలానే ఇది కూడా సరళ రేఖ కాబట్టి సో ఇక్కడ అంతర కోణము బాహ్య కోణము కలిసి ఓవరాల్గా ఈ సరళ రేఖ కోణం ఎంతంటే 180 degrees. మరి 180 degreesలోంచి 70 degrees తీసేయండి, మిగతా కోణం ఎంత ఉంటుందంటే ఇది ఈ త్రిభుజానికి 3వ బాహ్య కోణం అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 110 degrees. ఇప్పుడు ఓవరాల్గా నాకు 3 బాహ్య కోణాల మొత్తం తీసుకుందాం. 130 degrees, 120 degrees, 110 degrees. ఓవరాల్గా 0, ఇవి కూడితే 6, ఇవి 3. అంటే ఓవరాల్గా త్రిభుజంలో మీరు ఏ త్రిభుజం తీసుకున్నా కూడా అంతర కోణాల మొత్తం ఎంతంటే 180 degreesగా రాయాలి. పర్టికులర్గా బాహ్య కోణాల మొత్తం ఎంతంటే ఏమని చెప్పాలి? 360 degreesగా చెప్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. త్రిభుజాలు వాటి రకాలు. త్రిభుజాలను మనం 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. The triangles we can classify it into 2 types. First one is the triangles based on angles and second one is the triangles based on sides.
అంటే కోణాల ఆధారంగా వర్గీకరించిన త్రిభుజాలు, అలానే భుజాలను ఆధారంగా వర్గీకరించిన త్రిభుజాలు. కోణాల ఆధారంగా బేస్డ్ ఆన్ యాంగిల్స్ అంటే మనకి ఓవరాల్గా 3 త్రిభుజాలు వస్తాయి. ఏంటవి? ఒకటేమో ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, దాని అల్పకోణ త్రిభుజం అంటాము. రెండవది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజం అంటాము. మూడవది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీన్ని ఏమంటామంటే లంబకోణ త్రిభుజం అంటాం. ఇక్కడ అన్ని కూడా కోణాలపైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి దీన్ని బేస్డ్ ఆన్ యాంగిల్స్ చెప్పండి. ద ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్. అలాగే ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ సైడ్స్. భుజాల ఆధారంగా త్రిభుజాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఏంటి అంటే అవి స్కెలెన్ ట్రయాంగిల్, ఐసోస్లేస్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. స్కెలెన్ ట్రయాంగిల్ని తెలుగులో విషమబాహు త్రిభుజం అంటాము. ఐసోస్లేస్ ట్రయాంగిల్ని సమద్విబాహు త్రిభుజం అంటాము. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమంటామంటే సమబాహు త్రిభుజం అంటాం. సరే, ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే అసలు ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? 0 డిగ్రీల కంటే పెద్దగా ఉండి 90 డిగ్రీల కంటే చిన్నగా ఉన్న కోణాన్ని ఏమంటామంటే అల్పకోణం అంటాము. ఇంగ్లీష్లో అయితే ఏమంటున్నాం? ఎక్యూట్ యాంగిల్ అంటున్నాం. 0 కంటే పెద్దది 90 కంటే చిన్నగా కలిగిన కోణాన్ని ఏమంటాం? ఎక్యూట్ యాంగిల్. మరి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటంటే మీరు ఏదైనా ఒక త్రిభుజం తీసుకోండి, మీ ఇష్టం. ఏదైనా ఒక త్రిభుజంలో మనకి 3 కోణాలు కూడా 3 అంతర కోణాలు కూడా అల్పకోణాలు అయినట్లయితే ఆ త్రిభుజాన్ని ఏమంటామంటే అల్పకోణ త్రిభుజం అంటాం. మరి 3 కోణాలు అల్పకోణాలు అంటే అర్థం ఏంటి? 3 కోణాలు కూడా 0 కంటే పెద్దగా ఉండాలి, 90 కంటే ఎలా ఉండాలి? చిన్నగా ఉండాలి. ఆల్ ద 3 యాంగిల్స్ ఆర్ ఓకేనా మోర్ దెన్ 0 degrees అండ్ లెస్ దెన్ 90 degrees. దెన్ ద ట్రయాంగిల్ వీఆర్ కాల్డ్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఇది 50 degrees తీసుకుంటాను, ఇది 70 degrees తీసుకుంటాను. 50 + 70 ఎంత? 120. రిమైనింగ్ యాంగిల్ ఎంత? 60. ఇప్పుడు క్లియర్గా చూడండి. ఇప్పుడు ఈ 3 యాంగిల్స్ కూడా ఎలా ఉన్నాయి? త్రిభుజములో 3 కోణాలు కూడా అల్పకోణాలే కాబట్టి ఆ త్రిభుజాన్ని ఏమని చెప్పాలి? ఇదేమవుతుంది అంటే అల్పకోణ త్రిభుజం అవుతుంది. ఈ త్రిభుజం ఏమవుతుంది? అల్పకోణ త్రిభుజం. సో అల్పకోణ త్రిభుజం అని చెప్తాం. దాన్ని ఇంగ్లీష్లో ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తాం. సింపుల్గా ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. త్రిభుజంలోని అన్ని కోణాలు కూడా అల్పకోణాలు అయితే అట్టి త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అంటాం. ద నెక్స్ట్ వచ్చేసి అబ్ట్యూజ్ యాంగిల్. అసలు అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి? అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోణం అనేది 90 డిగ్రీల కంటే పెద్దగా ఉండి 180 డిగ్రీల కంటే చిన్నగా ఉంటే ఆ కోణాన్ని ఏమంటామంటే అధిక కోణం అంటాము. ఇంగ్లీష్లో అయితే ఏమంటున్నాం? అబ్ట్యూజ్ యాంగిల్ అని చెప్తున్నాం. మరి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక త్రిభుజంలో కనీసము ఒక కోణము అధిక కోణముగా కలిగి ఉన్న త్రిభుజాన్ని ఏమంటామంటే అధిక కోణ త్రిభుజం అంటాం. అంటే మొత్తం 3 కోణాలలో కనీసం ఒక కోణం, ఏదైనా ఒక కోణం ఎన్ని డిగ్రీలు కలిగి ఉండాలి? 90 కంటే ఎక్కువ డిగ్రీలని కలిగి ఉండాలి, 180 కంటే తక్కువ. ఎందుకంటే 180 కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే త్రిభుజం అంటేనే 3 కోణాలు కూడా ఎంత ఉండాలి? 180 degrees. అధిక కోణ త్రిభుజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 110 degrees అనుకుంటాను, ఇది వచ్చేసి ఒక 50 degrees, ఓవరాల్గా 160 అంటే రిమైనింగ్ ఎంత? 20. మరి ఇప్పుడు ఈ పటంలో ఈ 3 కోణాలలో ఒక కోణం ఏముంది? అధిక కోణం ఉంది కాబట్టి ఆ పటాన్ని ఏమని పిలవాలంటే అధిక కోణ త్రిభుజం అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం తెలుగులో ఏమంటామంటే లంబకోణ త్రిభుజము అంటాం. ఏమంటాం? లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం అంటే ఏంటంటే త్రిభుజములో 3 కోణాలలో ఏదైనా ఒక కోణం అనేది, అంటే ఆ 3 యాంగిల్స్లో కూడా ఏదైనా ఒక కోణం అనేది 90 డిగ్రీలకు సమానము అయితే అట్టి త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజము అంటారు. చూడండి, ఈ ట్రయాంగిల్ హ్యావింగ్ వన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్ ఈక్వల్స్ టు 90 degrees ఈజ్ కాల్డ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. త్రిభుజములోని 3 కోణాలలో ఒక కోణము 90 డిగ్రీలకు సమానమైతే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజము అంటారు. ఎస్, ఇది లంబకోణ త్రిభుజం. లంబకోణం అంటే అర్థం ఏంటి? పర్పెండిక్యులర్ అని కూడా చెప్తాం. లంబకోణం అంటే 90 డిగ్రీలు, దాన్నే రైట్ యాంగిల్ అంటాం లేదా పర్పెండిక్యులర్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రూమ్లో
ఒక వాల్కి ఇంకొక వాల్ టచ్ అయినప్పుడు ఆ కార్నర్లో వచ్చే స్పేస్ ఎంత ఉంటుందంటే సో యాంగిల్ వచ్చేసి 90 degrees. ఇక్కడ లంబకోణ త్రిభుజం గీసాం. లంబకోణ త్రిభుజానికి ఇక్కడ చూడండి ఇక్కడ 90 degrees. మరి 90 degreesకి ఎదురుగా ఉండే భుజం ఏమవుతుంది అంటే హైపోటెన్యూస్ అవుతుంది. తెలుగులో అయితే కర్ణము అంటాం. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఏమంటాం? సో హైపోటెన్యూస్ డినోటెడ్ బై హెచ్. దీన్ని హైపోటెన్యూస్ అంటున్నాం. సో ఇంకా తెలుగులో అయితే కర్ణము అంటాము. కాబట్టి హైపోటెన్యూస్లో ఫస్ట్ లెటర్ హెచ్ కాబట్టి లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజము హైపోటెన్యూస్. మరి ఇది పర్పెండిక్యులర్ సైడ్. జనరల్గా దీన్ని ఏమంటామంటే ఎత్తు అని కూడా అంటాం. దీన్ని హైట్ తోటి కూడా డినోట్ చేయొచ్చు. ఎందుకు పి అని పెట్టానంటే ఇక్కడ ఆల్రెడీ మనం హెచ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ హెచ్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి దీన్ని ఏమంటాను అంటే పర్పెండిక్యులర్ సైడ్ అని చెప్తున్నాం. లంబ పర్పెండిక్యులర్ సైడ్, లంబరేఖ అని కూడా చెప్తాం దీన్ని. జనరల్గా ఇది కాకుండా మిగిలిన దూరం ఏమవుతుందంటే బేస్, భూమి అంటాం. దీన్ని ఏమంటాం? దిస్ ఈజ్ ఈక్వల్ టు బేస్. సో లంబకోణ త్రిభుజము అనగా త్రిభుజములో ఎక్కడైతే 90 degrees కోణం ఉంటుందో దానికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఏమన్నాం? సో కర్ణము పొడవు అన్నాం. సో దానికి ఆపోజిట్లో ఉన్నది ఏమవుతుంది? పర్పెండిక్యులర్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ బేస్, భూమిలో ఉన్నదాన్ని భూమి అంటున్నాం లేదా బేస్ అంటున్నాం. ఇక్కడ పర్పెండిక్యులర్ సైడ్ ఇంకేమని చెప్పొచ్చు అంటే పర్పెండిక్యులర్ సైడ్ వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హైట్ అని కూడా చెప్తాం. పర్పెండిక్యులర్ సైడ్ని హైట్ అంటాం. జనరల్గా మనం త్రికోణమితిలోకి వెళ్తే ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన్న భుజం అవుతుంది, ఇది ఏమవుతుంది? కర్ణము అవుతుంది. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పైథాగరస్ రూల్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పైథాగరస్ రూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ఎట్ బి ఏమని రాసుకోవచ్చు? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, కర్ణము అంటే ఇక్కడ ఎంత? ఏసీ. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? ఎదుటి భుజము ఏబీ స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము ఏమని రాస్తాం? బీసీ స్క్వేర్. ఇగో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ అంటే పర్పెండిక్యులర్ సైడ్, బీసీ అంటేనేమో బేస్ అని చెప్తాం. దీన్ని ఇంకేమంటాం? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము స్క్వేర్ లేదా ఎత్తు స్క్వేర్ అంటాం. ఎత్తు స్క్వేర్ ప్లస్ ఇంకేమని తెలుగులో భూమి స్క్వేర్ అని కూడా చెప్తాం. అంటే లంబకోణ త్రిభుజము యొక్క కొలతలు ఎప్పుడు కూడా దేన్ని పాటిస్తాయి? పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన 3 కొలతలు పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటించాయి అంటే ఆ 3 కొలతల చేత నిర్మించే త్రిభుజము 100% ఏమవుతుంది? లంబకోణ త్రిభుజం అవుతుంది. అందుకని లంబకోణ త్రిభుజము యొక్క కొలతలు పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తాయి. పైథాగరస్ సిద్ధాంతాన్ని సాటిస్ఫై చేసిన 3 కొలతల చేత ఏం నిర్మించవచ్చు? లంబకోణ త్రిభుజాన్ని నిర్మించవచ్చు. లంబకోణ త్రిభుజము యొక్క హైపోటెన్యూస్ కర్ణము పొడవు. మరి ఈ కర్ణము పొడవు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే ఈ కర్ణము పొడవు అంటే ఇప్పుడే చెప్పాను మీకు. ఏది? హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. పి అంటే పర్పెండిక్యులర్ సైడ్, బి అంటేనేమో బేస్. దీని నుంచి హెచ్ స్క్వేర్ ఇది అయినప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √of పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఒకసారి క్లియర్గా చూడండి. ఇగో హైపోటెన్యూస్ వాల్యూ కర్ణం పొడవు కనుక్కోవడానికి ఫార్ములా బి అంటే ఇక్కడ ఏంటి? బేస్. పి అంటే ఏంటి? పర్పెండిక్యులర్ సైడ్. నెక్స్ట్ దీని చుట్టుకొలత. ఏ త్రిభుజానికైనా కూడా చుట్టుకొలత అంటే ఆ త్రిభుజము యొక్క 3 భుజాల కొలతల మొత్తముగానే తీసుకోవాలి. మరి ఈ త్రిభుజానికి 3 భుజాల కొలతల మొత్తం అంటే పర్పెండిక్యులర్ సైడ్ ప్లస్ బేస్ ప్లస్ ఇంకోటి ఏంటి? హెచ్. దీన్నే మనం ఏమంటామంటే చుట్టుకొలత. ఈ త్రిభుజానికి ఏమని చెప్పాలి? పెరిమీటర్గా చెప్తాం. ఇక్కడ రాసాను చూడండి. పెరిమీటర్ చుట్టుకొలత. P is equal to B plus P plus S, where B is equal to base, P is equal to perpendicular side, H is equal to what? Height గా చెప్తున్నాం. H is equal to height. నెక్స్ట్ దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలి అంటే దీని యొక్క వైశాల్యానికి ఫార్ములా. దే వైశాల్యం లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ప్రతి ఒక్కరికి తెలిసిందే. త్రిభుజ వైశాల్యం అనగానే అందరూ చెప్పేది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ఓన్లీ దేనికి వాడాలి? లంబకోణ త్రిభుజం అయితే మనకి ఇచ్చిన 3 కొలతలు లంబకోణ త్రిభుజాన్ని నిర్మిస్తే మాత్రమే దాని యొక్క వైశాల్యానికి ఉపయోగించవలసిన ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్గా వాడతాం. బట్ ఇక్కడ హైట్ని ఏమనుకుంటున్నాం మనం? పి అనుకుంటున్నాం. కాబట్టి నేను ఫార్ములాలో ఏం రాశాను? హాఫ్ ఇంటూ బి ఇంటూ పి అని రాసాం. బి అంటే బేస్, పి అంటే ఏంటి? పర్పెండిక్యులర్ సైడ్. పర్పెండిక్యులర్ సైడ్ని ఇక్కడ ఏమంటున్నాం? సో ఇంకా హైట్ అంటున్నాం కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్గా కూడా రాసుకోవచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లంబకోణ త్రిభుజానికి
మొత్తము 3 భుజాలు ఉంటాయి. ఈ 3 భుజాలలో పెద్ద భుజం ఏంటంటే కర్ణము పొడవే అవుతుంది. సో ద లార్జెస్ట్ సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ హైపోటెన్యూస్. సో ఎందుకంటే మనకు త్రిభుజాలలో ఎప్పుడు కూడా కోణాలకు ఎదురుగా ఉండే భుజాలపైనే, అంటే భుజాల యొక్క పొడవులు అనేది కోణాలపైనే డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే సో కోణము పెద్దగా ఉంటే కోణానికి ఎదురుగా ఉండే భుజం పొడవు పెద్దగా ఉంటుంది. ఏ కోణం అయితే చిన్నగా ఉంటుందో ఆ కోణానికి ఎదురుగా ఉండే భుజం పొడవు చిన్నగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజంలో అన్ని కోణాలు సమానం అనుకోండి, వాటికి ఎదురుగా ఉండే అన్ని భుజాలు కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అంటే సో భుజాల పొడవులు అనేవి ట్రయాంగిల్స్లో సో సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే యాంగిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇఫ్ ద యాంగిల్ ఈజ్ మోర్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ మోర్. అలాగే సో త్రిభుజంలో కోణం అనేది చిన్నగా ఉన్నప్పుడు దానికి ఎదురుగా ఉండే భుజం పొడవు కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకునే ఇక్కడ ఇది 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ రెండు కలిపితేనే 90 డిగ్రీస్ యాంగిల్ మనకు వస్తుంది. కాబట్టి అతిపెద్ద కోణం 90 డిగ్రీస్ కాబట్టి 90 డిగ్రీస్కి ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది? కర్ణం అవుతుంది. లంబకోణ త్రిభుజములో లంబకోణానికి ఎదురుగా ఉండే భుజము కర్ణము, అదే ఆ 3 భుజాల పొడవుల్లో కూడా పెద్దగా ఉంటుంది. అంటే ఫైనల్గా మీరు లంబకోణ త్రిభుజం గురించి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే పెరిమీటర్ ఎలా కనుక్కోవాలి, వైశాల్యం ఎలా కనుక్కోవాలి, హైపోటెన్యూస్ ఎలా కనుక్కోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ డయాగ్రామ్, ఎస్ స్కెలెన్ ట్రయాంగిల్. స్కెలెన్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే విషమ బాహు త్రిభుజం. అనదర్ వన్, విషమ బాహు త్రిభుజం. సో ఇన్ ఏ స్కెలెన్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ విల్ బి ఆఫ్ డిఫరెంట్ లెంత్స్. మరి 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉంటేనే ఆ త్రిభుజాన్ని ఏమంటామంటే విషమ బాహు త్రిభుజం. మరి 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉన్నాయంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా దాని లోపల కోణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. సో ఇప్పుడే మీకు చెప్పాను, కోణాలు వేరుగా ఉన్నప్పుడు వాటికి ఎదురుగా ఉండే భుజాల పొడవులు కూడా వేరుగా ఉంటాయి. త్రిభుజములోని 3 కోణాలు సమానం అంటే 3 కోణాలకు ఎదురుగా ఉండే భుజాల పొడవులు కూడా సమానం. కాబట్టి ఇక్కడ భుజాల పొడవులు వేరువేరుగా ఉన్నాయి. అంటే ఏబీ లెంత్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీసీ లెంత్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు అండ్ నెక్స్ట్ వన్ ఏసీ లెంత్. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్, ఏబీకి ఎదురుగా ఉండే భుజం పొడవు ఏంటి? ఏబీకి ఎదురుగా ఉన్న భుజం పొడవు, ఏబీకి ఎదురుగా ఉన్న భుజం యాంగిల్ ఏంటి? ఏబీ భుజానికి ఎదురుగా ఉన్న కోణము సి, బీసీ భుజానికి ఎదురుగా ఉన్న కోణము యాంగిల్ ఏ, అండ్ ఏసీ భుజానికి ఎదురుగా ఉన్న భుజం యాంగిల్ ఏంటంటే యాంగిల్ బి. అంటే ఇక్కడ భుజాల పొడవులు సమానంగా లేవు, కోణాలు కూడా సమానంగా లేవు. కాబట్టి సో భుజాల పొడవులు అసమానంగా ఉండి కోణాలు కూడా అసమానంగా ఉంటే అట్టి త్రిభుజాన్ని ఏమని చెప్పాలి? సో విషమ బాహు త్రిభుజము అంట. ఏదైనా ఒక త్రిభుజంలో 3 భుజాలు 3 కోణాలు సమానంగా లేకపోతే ఆ త్రిభుజాన్ని ఏమంటామంటే విషమ బాహు త్రిభుజము అంటాము. మరి విషమ బాహు త్రిభుజము యొక్క చుట్టుకొలత కనుక్కోవాలంటే ఫార్ములా, ఏ త్రిభుజానికైనా చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద 3 సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. చుట్టుకొలత అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇదే పి అంటాం. దీన్ని ఇంకా నేను 2sగా కూడా రాసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు మనం? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2గా రాసుకుంటాం. ఇదేమో చుట్టుకొలత, ఇదేమో చుట్టుకొలతలో సగం. బై 2 చేసామంటే ఏంటి? హాఫ్. కాబట్టి 2s అంటే చుట్టుకొలత, ఎస్ అంటేనేమో అర్ధ చుట్టుకొలత. అర్ధ చుట్టుకొలతను ఇంగ్లీష్లో ఏమంటామంటే సెమీ పెరిమీటర్గా చెప్తాం. ఏమంటాం? సెమీ పెరిమీటర్. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది విషమ బాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. దీన్ని మనం 2sగా కూడా తీసుకుంటున్నాం. మరి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ ఈజ్ డినోటెడ్ బై వాట్ లెటర్? ఎస్. సెమీ పెరిమీటర్ అంటే చుట్టుకొలతలో సగంగా తీసుకోవాలి. మరి విషమ బాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా, ఇంకా దీన్ని హెరాన్స్ ఫార్ములా అంటాం. హెరాన్స్ ఫార్ములా కూడా చెప్తాం ఈ ఫార్ములాని. సో హెరాన్స్ ఫార్ములా ఏంటంటే, సో ఏరియా ఆఫ్ ద స్కెలెన్ ట్రయాంగిల్ వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హెరాన్స్ ఫార్ములా. ఎందుకంటే దీన్ని హెరాన్స్ ఆయన డిస్క్రైబ్ చేశాడు కాబట్టి హెరాన్స్ ఫార్ములా అంటాం. ఫార్ములా వచ్చేసి √s ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ అంటే ఏంటి? ఎస్ మీన్స్ వాట్? సెమీ పెరిమీటర్. దీని యొక్క చుట్టుకొలతలో సగము. మరి దీని చుట్టుకొలతలా వస్తుంది? 3 భుజాల పొడవుల్ని కూడి
చుట్టుకొలత వస్తుంది. బై 2 చేస్తే సెమీ పెరిమీటర్. మరి ఏ కామా బి కామా సీలు ఏంటంటే ఇక్కడ త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులు. సో మెయిన్గా మనం ఇక్కడ గుర్తుండవలసింది చుట్టుకొలత. చుట్టుకొలత తెలిస్తే సెమీ పెరిమీటర్ వస్తుంది. సెమీ పెరిమీటర్ వచ్చేస్తే మనం హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి విషమబాహు త్రిభుజానికి వైశాల్యానికి ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం? √S ఇంటూ S మైనస్ E ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ Cగా రాస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎస్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటంటే సమబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజం, సమబాహు పేరులోనే ఉంది. సమబాహు అంటే అర్థం ఏంటి? ఇక్కడ త్రిభుజములో 3 భుజాలు సమానంగా ఉంటాయి అంటే ఆటోమేటిక్గా 3 కోణాలు సమానం. ఎందుకంటే కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు కోణాలపైనే డిపెండ్ అయి ఉంటాయి. కోణము పెద్దదైతే భుజం పెద్దగా ఉంటుంది, కోణము చిన్నదైతే భుజం కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 కోణాలు సమానము, 3 భుజాలు సమానం. 3 కోణాలు సమానం అంటే 180 డిగ్రీలని బై 3 చేస్తే ప్రతి కోణం వచ్చేసి ఎన్ని డిగ్రీలు? 60 డిగ్రీస్. అంటే సమబాహు త్రిభుజములో ప్రతి కోణం ఎన్ని డిగ్రీలకు సమానము? ఇక్కడ చూడండి, సమబాహు త్రిభుజములో ప్రతి కోణం ఎంతకు సమానం అంటే 60 డిగ్రీలకు సమానం అని చెప్తాం. ప్రతి కోణం వచ్చేసి ఎంతకు సమానం? 60 డిగ్రీలకు సమానం. అండ్ సమబాహు త్రిభుజములో 3 భుజాల పొడవులు ఎలా ఉన్నాయి? సమానం. అంటే AB లెంత్ ఈజ్ ఈక్వల్ టు BC లెంత్ ఈజ్ ఈక్వల్ టు అండ్ AC లెంత్. అంటే AB భుజం పొడవు BCకి సమానం, BC భుజం పొడవు ACకి సమానం. కాబట్టి అన్నిటికీ ఒకటే ఇచ్చాను, ఏ యూనిట్స్గా తీసుకున్నాను. మరి ABకి ఎదురుగా ఉండే కోణం ఏమవుతుంది? C. ఇక్కడ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు BCకి ఎదురుగా ఉండే కోణం యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు ACకి ఎదురుగా ఉండే కోణం ఏమవుతుంది? యాంగిల్ B. ఇక్కడ భుజాల పొడవులు సమానము మరియు కోణాలు సమానం. 3 భుజాలు 3 కోణాలు సమానంగా కలిగిన పటాన్ని సమబాహు త్రిభుజము అంటాం. సో ఇక్కడ రాసాం AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు AC కూడా. మరి దీని యొక్క చుట్టుకొలత, దీని యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ A ప్లస్ Aగా రాస్తాం. చుట్టుకొలతను మనం ఏం రాస్తాం? ఓకే, ఇక్కడ చూడండి, సమబాహు త్రిభుజము యొక్క చుట్టుకొలత. సమబాహు త్రిభుజము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను, నేను డ్రా చేస్తున్నాను. ABC, ఇది ABC ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దీని యొక్క పొడవు A, దీని పొడవు A, దీని పొడవు కూడా Aగా తీసుకుంటున్నాను. ఇది సమబాహు త్రిభుజానికి నేను ఎత్తు అనుకుంటాను. సో ఎప్పుడైనా సమబాహు త్రిభుజానికి మనం ఉన్నతిని గీసినప్పుడు ఆ ఉన్నతి ఏం చేస్తుందంటే ఈ BC భుజాన్ని సమద్వీఖండన చేస్తుంది. సమద్వీఖండన అంటే ఏంటి? బైజెక్టింగ్ చేస్తుంది. బైజెక్టింగ్ అంటే ఏంటి? ఖచ్చితంగా మధ్యలో డివైడ్ చేస్తుంది. అంటే ఇది ఓవరాల్గా ఈ లెంత్ ఏ అయినప్పుడు దీనికి మధ్యలో ఒక నేమ్ ఇస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క నేము D అనుకుంటే, ఇది D అనుకుంటే, ఇప్పుడు BD లెంత్ ఎంత ఉంటుందంటే A/2 ఉంటుంది. అండ్ DC లెంత్ ఎంత అంటే A/2గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం సమబాహు త్రిభుజానికి ఒక ఉన్నతిని గీసినప్పుడు ఉన్నతి దేని మీదకి వస్తుంది? BC అనే భుజాన్ని ఎక్కడ కట్ చేస్తుందంటే D అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. కట్ చేయడమే కాదు, సమద్వీఖండన చేస్తుంది. సమద్వీఖండన అంటే అర్థం ఏంటి? లంబ సమద్వీఖండన, ఉత్తి సమద్వీఖండన కూడా కాదు, లంబ సమద్వీఖండన. ఎక్కడైతే D పాయింట్ని కట్ చేసిందో అక్కడ కోణం ఎన్ని డిగ్రీలు ఉంటుందంటే 90 డిగ్రీస్. అంటే ఓవరాల్గా ABC అనే ట్రయాంగిల్ని మనం ఇప్పుడు 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేంటి? ABD, మరొకటి ఏంటి? ADC. మరి ఈ యొక్క ట్రయాంగిల్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను, ADB అనే ఫ్రమ్ ద ట్రయాంగిల్ ADB, ఫ్రమ్ ద ట్రయాంగిల్ ABD, పైథాగరస్ రూల్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని రాస్తాం. బట్ మనకి ఇక్కడ కర్ణం పొడవు తెలుసు, ఒక భుజం పొడవు తెలుసు, ఎత్తు తెలియదు. ఎత్తు తెలియాలంటే ఫార్ములా ఏంటంటే h² ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అంటే A² మైనస్ భుజము స్క్వేర్ A/2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? A²/4. దీన్ని సూక్ష్మీకరిస్తే 4A² మైనస్ ఏం రాస్తాం? A² డివైడెడ్ బై 4 అని రాస్తాం. ఫైనల్గా h² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3A²/4. దీని నుంచి h ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √3/2. √3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు A. ఇది దేనికి ఫార్ములా? సమబాహు త్రిభుజము యొక్క ఎత్తు కనుక్కోవడానికి ఫార్ములా. దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒకవేళ సమబాహు త్రిభుజము యొక్క మనకి ఎత్తు కావాలనుకోండి, సమబాహు త్రిభుజము యొక్క ఎత్తు కనుక్కోవాలి. ఎత్తు కనుక్కోవాలంటే √3/2 ఇంటూ A రాసుకోండి. వైశాల్యానికి ఫార్ములా జనరల్గా లంబకోణ త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? ½ ఇంటూ బేస్ ఇంటూ ఏం రాస్తాం? పర్పెండిక్యులర్ సైడ్, దాన్ని ఏమంటాం? హైట్ అని చెప్తాం.
జనరల్గా హాఫ్ ఇంటూ వాట్ ఈస్ ద బి వాల్యూ, బేస్ వాల్యూ వచ్చేసి ఎంత అంటే ఓవరాల్గా బేస్ ఎంత ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి నేను ఏ రాస్తాను. మరి త్రిభుజం యొక్క ఎత్తు ఎంత, మరి హెచ్ ఇస్ ఈక్వల్ టు దెన్ √3/2 ఇంటూ ఏగా రాసుకోవాలి. ఫైనల్గా ఏమవుతుంది దీని ఆన్సర్ అంటే √3/4 ఇంటూ ఏమని రాస్తాం, a² రాస్తాం. √3/4 ఇంటూ a². అంటే ఈ విధంగా మనం సమబాహు త్రిభుజం యొక్క ఫార్ములాని ఈ విధంగా మనం డిరైవ్ చేసుకోవచ్చు. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, √3/2 ఇంటూ భుజం పొడవు. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే √3/4 ఇంటూ a²గా రాసుకోవచ్చు. జనరల్గా సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అంటే ఫార్ములా √3/4 ఇంటూ భుజము స్క్వేర్ రాస్తాం. లేదా ఇంకా దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే మనకు హైట్ తెలిసినప్పుడు కూడా సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవచ్చు. ద ఫార్ములా ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ √3/4 ఇంటూ a² ఆర్ h² ఏం రాస్తాం, √3గా కూడా రాసుకోవచ్చు, h² సో ఈ విధంగా మనం సమబాహు త్రిభుజానికి ఫార్ములాని డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే, సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఎత్తుని మనం ఈ విధంగా కనుక్కున్న తర్వాత ఫైనల్గా ఇక్కడ చూడండి, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటంటే సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద 3 సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3a. వైశాల్యం వచ్చేసి √3/4 ఇంటూ భుజము స్క్వేర్ రాయాలి, లేదా h² అంటే height² రాస్తాం. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు, సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు అంటే ఇది హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ డిరైవ్ చేసాం మనం. height ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే √3/2 ఇంటూ ఏ, లేదా దాన్ని ఏమంటామంటే భుజం పొడవు, √3/2 ఇంటూ భుజం పొడవు. ఏరియాకి వచ్చేసి √3/4 ఇంటూ a² రాయండి, భుజం పొడవు వచ్చేసి √3/2 ఇంటూ భుజమే రాయండి. మరి సమబాహు త్రిభుజంలో భుజం పొడవు మరియు ఎత్తుల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చాడు, 2:√3గా రాస్తాం. సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవుకి మరియు ఎత్తుకి. భుజం పొడవు అంటే ఏం రాస్తాం, ఏ రాస్తాం. ఎత్తు అంటే ఏంటి, √3/2 ఇంటూ ఏ రాస్తాం. ఏ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది, 2:√3. దేనికి మధ్య నిష్పత్తి ఇది, భుజం పొడవుకు మరియు దాని యొక్క ఎత్తుల మధ్య నిష్పత్తి. ఈ విధంగా మనం సమబాహు త్రిభుజం యొక్క ఫార్ములాస్ని డిరైవ్ చేసుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్ ఈజ్ సమద్విబాహు త్రిభుజం, ఐసోస్లేస్ ట్రయాంగిల్ అంటాం. సమద్విబాహు త్రిభుజము అంటే ఏంటంటే ఏదైనా ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాలు సమానంగా ఉండి మూడవ భుజము అసమానంగా ఉంటే అట్టి త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. అసమానంగా ఉన్న భుజం ఏదైతే ఉంటుందో ఆ భుజము ఆ త్రిభుజానికి భూమి అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, an isosceles triangle is one of which has 2 of its sides equal and its third side usually called as the base. థర్డ్ సైడ్ ఏదైతే అన్ఈక్వల్ సైడ్ ఉంటుందో త్రిభుజంలో ఆ అన్ఈక్వల్ సైడ్ని ఏమంటున్నామంటే ఆ త్రిభుజానికి భూమిగా చెప్తాం. 2 భుజాలు సమానంగా ఉన్నప్పుడు భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి అనే భుజము దేనికి ఈక్వల్గా ఉంది, ఏబి అండ్ ఏసీఆర్ ఈక్వల్, ఏబి అండ్ ఏసీఆర్ ఈక్వల్. మరి 2 భుజాలు ఈక్వల్గా ఉన్నాయంటే వీటికి ఎదురుగా ఉండే కోణాలు కూడా ఎలా ఉంటాయి, సమానం. అంటే ఏం రాసుకోవచ్చు, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, యాంగిల్ సిగా రాసుకోవచ్చు. మరి ఇక్కడ మూడవ భుజం ఏంటంటే బీసీ. ఈ మూడవ భుజం అనేది బీసీ అన్ఈక్వల్ సైడ్, దీన్నే బేస్ అంటాం. ఇక్కడ బేస్ ఎంత ఇచ్చేసాం, బేస్ని ఏ అనుకుంటున్నాం. సమ్ టైమ్స్ ఈక్వల్ సైడ్ని ఏగా తీసుకోవచ్చు, అన్ఈక్వల్ సైడ్ని బీస్గా తీసుకోవచ్చు, మీ ఇష్టం, నో ప్రాబ్లం. కాకపోతే ఈక్వల్ సైడ్ అన్ఈక్వల్ సైడ్ గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ సైడ్ని కాదు, అన్ఈక్వల్ సైడ్ని సమద్విబాహు త్రిభుజంలో ఎలా పిలుస్తామంటే భూమిగా కొలుస్తాం, బేస్గా చెప్తాం. మరి ఇప్పుడు దీని యొక్క దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. పెరిమీటర్ ఆఫ్ ఏ ఐసోస్లేస్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత ఏమవుతుందంటే 3 భుజాల పొడవుల మొత్తం. b + b 2b + a అంటే ఏంటి, 2 ఇంటూ ఈక్వల్ సైడ్ ప్లస్ అన్ఈక్వల్ సైడ్. అన్ఈక్వల్ సైడ్ వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇగో చుట్టుకొలత 2b + a. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే జనరల్గా దీనికి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏరియా కంటే ముందు నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తానంటే దీని యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేస్తాను. సమద్విబాహు త్రిభుజం యొక్క హైట్ ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు ఇది ఓవరాల్గా ఈ యొక్క రేఖ ఏం చేస్తుందంటే లంబ సమద్వీకరణన చేస్తుంది. లంబ సమద్వీకరణన చేసినప్పుడు ఓవరాల్గా ఇది ఏ కాబట్టి ఇది ఏమవుతుందంటే a/2 అవుతుంది. ఈ లెంత్ కూడా ఏమవుతుందంటే a/2 అవుతుంది. దీని నుంచి హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది 90 degrees,
మీ ఇష్టం. ట్రయాంగిల్ ఏడిబి అయినా తీసుకోండి లేదా ట్రయాంగిల్ ఏడిసి అయినా తీసుకోండి. ఎందుకంటే ఈ మొత్తం ట్రయాంగిల్ని ఈ యొక్క లంబ రేఖ బీసీని ఎక్కడ డివైడ్ చేసింది, సమద్వీఖండన చేసిందంటే డిఎన్ఏ పాయింట్ దగ్గర డివైడ్ చేస్తే ఓవరాల్గా ఏబీసీ త్రిభుజము ఎన్ని లంబకోణ త్రిభుజాలుగా విడిగొట్టింది, 2 లంబకోణ త్రిభుజాలుగా విడిపోయింది. సో నేను ట్రయాంగిల్ ఏం తీసుకుంటాను, ఏడిబి తీసుకుంటాను. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏడిబి ఏడిబి అనేది తీసుకోండి, లేదా ఏడిసి తీసుకున్న ప్రాబ్లం లేదు. సో నేను ఏడిబి తీసుకుంటాను. ఈ ట్రయాంగిల్ నుంచి పైథాగరస్ ఫార్ములా h² ఏం రాస్తానంటే b² మైనస్ a²/4గా రాస్తాను. దీని నుంచి ఏమవుతుంది, h² 4b² మైనస్ a² అవుతుంది. దెన్ h √4 ఇంటూ b² అంటే అర్థం ఏంటి, అన్ఈక్వల్ సైడా ఈక్వల్ సైడా, ఈక్వల్ సైడ్. ఏ అంటే అర్థం ఏంటి, అన్ఈక్వల్ సైడ్. సో దీని నుంచి /4 ఉంటుంది కదా, ఇక్కడ /4, ఇక్కడ కూడా /4 ఉంటుంది. సో h రూట్ బయటకు వచ్చేస్తే 4 ఏమవుతుందంటే 1/2 అవుతుంది. ఇది 4b² మైనస్ a². సో ఇక్కడ సమద్విబాహు త్రిభుజం యొక్క ఎత్తు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ½ ఇంటూ √4 ఇంటూ b అని చదవకూడదు మీరు. b అంటే ఈక్వల్ సైడ్ స్క్వేర్ మైనస్ a అంటే అన్ఈక్వల్ సైడ్. సో దీని నుంచి మనం ఏంటంటే ఆ డయాగ్రామ్ నుంచి మనం ఎత్తుని డిరైవ్ చేసాం. ఎత్తుని ఏ విధంగా డిరైవ్ చేసామో అదే విధంగా మనం ఎత్తుకి ఫార్ములా చూడండి. హైట్ లేక ఉన్నతికి ఫార్ములా ½ ఇంటూ 4 ఇంటూ b² మైనస్ a², వేర్ b ఈజ్ ఈక్వల్ సైడ్, a ఈజ్ అన్ఈక్వల్ సైడ్. మరి ఇప్పుడు ఏరియాని డిరైవ్ చేయాలంటే ఏరియాకి ఫార్ములా ఏంటి, లంబకోణ త్రిభుజం యొక్క ఏరియాకి ఫార్ములా ½ ఇంటూ బేస్ ఇంటూ ఏం రాస్తాం, హైట్. ఓవరాల్గా ఈ త్రిభుజం యొక్క ఏరియా కావాలంటే ఏరియాకి ఫార్ములా బేస్ అంటే ఏనేమో ఏగా తీసుకోవాలి, హైట్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. హైట్ అంటే ఏంటి, 1/2 ఇంటూ √4b² మైనస్ a². ½ ఇంటూ వాట్ ఈస్ ద బేస్ వాల్యూ, బేస్ వాల్యూ ఎంత అంటే ఏగా తీసుకుంటే హైట్ వాల్యూ 1/2 ఇంటూ √4 ఇంటూ ఈక్వల్ సైడ్ స్క్వేర్ మైనస్ అన్ఈక్వల్ సైడ్ స్క్వేర్. సో 1/2 ఇంటూ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు a/4. ఏ అంటే ఏంటి అర్థం ఏంటి, బేస్. ఇక్కడ ఏ అంటే అర్థం ఏంటి, బేస్. అన్ఈక్వల్ సైడ్ డివైడెడ్ బై 4 ఇంటూ √4 ఇంటూ ఈక్వల్ సైడ్ హోల్ స్క్వేర్ మైనస్ అన్ఈక్వల్ సైడ్ స్క్వేర్. సో ఫైనల్గా సమద్విబాహు త్రిభుజము యొక్క వైశాల్యాన్ని కూడా మనం ఈ విధంగా డిరైవ్ చేసుకోవచ్చు. ఎక్కడుంది, వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు అన్ఈక్వల్ సైడ్ బై 4. అన్ఈక్వల్ సైడ్ వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ డివైడెడ్ బై 4 ఇంటూ √4 ఇంటూ ఈక్వల్ సైడ్ స్క్వేర్ మైనస్ అన్ఈక్వల్ సైడ్ స్క్వేర్. సో ఫైనల్గా మనకి ఇక్కడ 3 ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఒకటేమో పెరిమీటర్, ఇంకోటి ఏమో వైశాల్యం, ఇంకోటి ఏమో ఎత్తు. ముందు ఎత్తు గుర్తుంటేనే ఆటోమేటిక్ ఇది గుర్తుంటుంది. ఇదేమో b/4 అన్ఈక్వల్ సైడ్ డివైడెడ్ బై 4 రాస్తాం. ఎత్తులో అయితే ఏం రాస్తాం, సింపుల్గా 1/2. సో రిమైనింగ్ పోర్షన్ రెండింటిలో కూడా ఎలా ఉంటుందంటే ఈక్వల్గానే ఉంటుంది. సో ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే సమద్విబాహు త్రిభుజము అంటే అర్థం ఏంటంటే త్రిభుజములో ఏవైనా 2 భుజాలు సమానంగా ఉన్న ఎడల అట్టి త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. సమద్విబాహు త్రిభుజములో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్, లంబ సమద్విబాహు త్రిభుజము ఐసోస్లేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే 2 భుజాలు సమానంగా ఉంటూ మరియు ఆ త్రిభుజములోని ఒక కోణము 90 డిగ్రీలుగా కలిగి ఉంటే అట్టి త్రిభుజాన్ని ఏమంటామంటే లంబ సమద్విబాహు త్రిభుజము అంటారు. మరి లంబ సమద్విబాహు త్రిభుజం జనరల్గా ఇక్కడ చూడండి, ఈ భుజము అంటే ఏంటి, పర్పెండిక్యులర్ సైడ్ మరియు బేస్ అనేవి 2 ఎలా ఉంటాయి, ఇందులో సమానంగా ఉన్నాయి. మరి 90 డిగ్రీలకు ఎదురుగా ఉండే కోణం ఏమవుతుందంటే లంబ కోణం అవుతుంది. మరి ఇక్కడ లంబ కోణము కర్ణం అంటాం. సో లంబ కోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణం అంటాం. కర్ణం పొడవు ఇది ఏ యూనిట్స్, ఇది ఏ యూనిట్స్గా తీసుకుంటే కర్ణం ఏమైంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ a అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 తీసుకున్నాను, ఇక్కడ 4 తీసుకున్నాను అనుకోండి, ఇది ఏమవుతుంది 4 ఇంటూ √2గా రాసుకోవచ్చు. లేదు ఇక్కడ 10 తీసుకున్నాను, నేను ఇక్కడ 10 తీసుకున్నాను, వెంటనే కర్ణం పొడవు ఏమవుతుంది 10√2 అని రాసేయండి. 10√2 యూ రైట్ సింపుల్ యాజ్ 10√2. మరి ఇప్పుడు దీని ప్రకారం పెరిమీటర్ అంటే అర్థం ఏంటి, a ప్లస్ ఏ ఎంత అవుతుంది 2a ప్లస్ √2 ఇంటూ ఏ. ఏం కామన్ తీసుకోవచ్చు, ఏ కామన్ తీసామనుకోండి ఏముంటుంది 2 ప్లస్ √2 ఉంటుంది. ఇంకా అలా కాకుండా మనం √2 కామన్ తీసామనుకోండి √2 ఇంటూ ఏ కామన్ తీస్తే ఫైనల్గా ఇక్కడ √2 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది
+1గా కూడా రాసుకోవచ్చు. సో లేదా సింపుల్గా 2 + √2 ఇంటూ ఏగా రాసుకోండి. నెక్స్ట్ వన్. సో ఏరియా అంటే అర్థం ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ పర్పెండిక్యులర్ సైడ్. మరి ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంత? ఏనే. పర్పెండిక్యులర్ సైడ్ కూడా ఎంత? ఏనే. ఫైనల్గా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ A², వేర్ బేస్ అన్నా ఇక్కడ పర్పెండిక్యులర్ సైడ్ అన్నా ఏ కాబట్టి A². ఇదేంటి? ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ఐసోస్లేస్ ట్రయాంగిల్. ఇగో బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ వాల్యూ ఏనే, హైట్ వాల్యూ నేనే కాబట్టి ఫైనల్గా ఏం రాస్తాం? హాఫ్ ఇంటూ A²గా రాస్తాం. సో ఇదేంటి? దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ రైట్ యాంగిల్డ్ ఐసోస్లేస్ ట్రయాంగిల్. దీన్ని మనం లంబ సమద్విబాహు త్రిభుజం అంటాం. మనకి లంబ కోణం అంటే తెలుసు, సమద్విబాహు త్రిభుజం అంటే తెలుసు. ఈ రెండింటిని కంబైన్ చేయాలి. అంటే కోణము 90 డిగ్రీలు ఉండాలి, రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటే అట్టి త్రిభుజాన్ని లంబ సమద్విబాహు త్రిభుజము అంటారు. నెక్స్ట్ లంబ సమద్విబాహు త్రిభుజం. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు పొడవులు తెలిసి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబీసీ త్రిభుజం అనుకుందాం, ఇది త్రిభుజము ఏబీసీ అనుకుందాం. ఇప్పుడు దీనికి రెండు భుజాల పొడవులు తెలుసు మనకి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఇప్పుడు నాకు ఈ రెండు భుజాల పొడవులు తెలుసు, లేదా ఈ రెండు భుజాలు ఈ రెండు భుజాల పొడవులు తెలిసినప్పుడు ఇక్కడ యాంగిల్ ఏ అవుతుంది, అండ్ ఈ రెండు భుజాలకు మధ్య కోణం యాంగిల్ బి అవుతుంది. ఈ రెండు భుజాల పొడవుల మధ్య కోణం ఏమవుతుందంటే సి అవుతుంది. అంటే ఒక త్రిభుజములో మీకు రెండు భుజాల పొడవులు తెలిసి రెండు భుజాలకు మధ్య కోణం ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలంటే హాఫ్ ఇంటూ రెండు భుజాల పొడవుల లబ్ధం. అంటే ఈ రెండు భుజాలు మనకు తెలుసు, వీటి మధ్య కోణం యాంగిల్ ఏ కాబట్టి అప్పుడు ఫార్ములా ఏం రాస్తాం? సైన్ ఏగా రాయాలి. ఈ రెండు భుజాలు తెలుసు, ఈ కోణము తెలిస్తే అప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సైన్ టీటాగా రాస్తాం. అదేవిధంగా ఈ రెండు భుజాలు మీకు తెలుసు, వీటి మధ్య కోణం తెలుసు అనుకోండి, ఏం రాయాలి? హాఫ్ ఇంటూ ఏ ఇంటూ సి ఇంటూ సైన్ కోణం ఎంత? ఇక్కడ బిగా రాస్తాం. లేదు మీకు ఈ రెండు భుజాలు తెలుసు, వీటి మధ్య కోణము సి తెలిసినప్పుడు దాని యొక్క మొత్తం త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా హాఫ్ ఇంటూ రెండు భుజాల పొడవుల లబ్ధం బి ఇంటూ సి ఇంటూ వాటి మధ్య కోణం ఎంతంటే సైన్ సిగా రాస్తాం. అంటే ఎప్పుడు యూజ్ చేయాలి ఈ ఫార్ములాని అంటే, త్రిభుజములో రెండు భుజాల కొలతలు ఇవ్వబడ్డాయి మరియు రెండు భుజాలకు మధ్య కోణము తెలిసినప్పుడు ఆ త్రిభుజము యొక్క వైశాల్యము కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ రెండు భుజాల పొడవుల లబ్ధము ఇంటూ రెండు భుజాల మధ్య కోణాన్ని సైన్ టీటా అప్లై చేయండి, ఆ కోణానికి సైన్ అప్లై చేయండి. మీకు ఏ రెండు భుజాలు తెలిసినా రెండు భుజాల మధ్య కోణం తెలిస్తే దీని యొక్క వైశాల్యం కనుక్కోవడానికి ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి నేర్చుకున్నాం ద్విమితీయ ఆకారాలలో. ఓకే, టూ డైమెన్షనల్ ఫిగర్స్లో. మనకి ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓవరాల్గా ట్రయాంగిల్స్ అంటే ఏంటి, ట్రయాంగిల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటో మొత్తం చెప్పాను. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద ట్రయాంగిల్స్. ఇప్పుడు ఏవైతే మనం నేర్చుకున్నామో మెన్సురేషన్లో వీటికి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు ట్రయాంగిల్స్ మీద అనేది వీ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.